సైకిల్ బెల్లు సప్పుడైందంటే చాలు బయటికి వచ్చి చూసేది ఊర్లల్లా. పట్నంలో ఉన్న నా కొడుకేమన్నా ఉత్తరం రాసిండా అని. పోస్ట్ మ్యాన్ ఊరికొచ్చిందంటే ఓ 10 మంది చుట్టూ నిలబడేది మాకేమన్నా ఉత్తరాలు వచ్చినాయా అని. ఉత్తరం తెచ్చిచ్చిన పోస్ట్ మ్యాన్ కు చల్లటి నీళ్ళు ఇచ్చి చిల్లర ఖర్చులకు పైసలు కూడా ఇచ్చేటోళ్ళు. కానీ ఫోన్లు వచ్చిన కాంచెల్లి ఒకరికొకరు ఉత్తరాలు రాసుడు బంద్ అయింది. ఏమన్నా ముఖ్యమైన ఆస్టాలు ఉన్నోళ్ళకే ఉత్తరాలు వచ్చుడు నడుస్తున్న జమానా. అయితే చిత్తు కాగితాలు కాదుల్లో పబ్లిక్ కు వంచాల్సిన ఉత్తరాలు మొత్తం బూడిదైనాయి. పంచాల్సిన పోస్ట్ మ్యానే అగ్గిపెట్టిండు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లా పొద్దుగాల ఉత్తరాలు వంచాలని పోస్ట్ ఆఫీస్ కెళ్లి బయటికి వచ్చి ఎవ్వలేని జాగలేసి తలగబెట్టిండు. కొన్ని దగ్గర పట్లున్నోళ్ళు చూసి అడ్డం పడి పోలీసులకు ఫోన్ కొట్టిండ్రు. ఎల్ఐసి కట్టిన కాగితాలు, బ్యాంకులకెళ్ళి వచ్చిన ఉత్తరాలు, ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి. ఎందుకు కాలబెట్టినవని అడిగితే దాంట్లో మాది జాబ్ పోయింది, మా రోల్ నేనే చేస్తున్నా. అంటే నువ్వు సస్పెండ్ అయినందుకు గదన్నట్టు స్ట్రైక్ చేసిండ్రని సస్పెండ్ చేస్తే మళ్ళా డ్యూటీలకు ఎక్కినాక గా కోపంలో ఉత్తరాలు గాలబెట్టిండట. అసలు కారణం అదేనా ఇంకేమన్నా ఉన్నదా అనేది పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. చూస్తున్నారు కదా గిట్లున్నది కొందరి పనితనం. మీకు రావాల్సిన ఉత్తరాలు 4 రోజులు ఆలస్యమైతే పోస్ట్ ఆఫీస్ పోయి అడుగుర్రి, ఎందుకైనా మంచిది.